ఈ క్లాస్లో మనం ఎక్సెల్లో ఫార్ములాస్ అండ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. మరి ఇక్కడ ఫార్ములా ఎలా వేయాలో ఆల్రెడీ మీకు తెలుసు. సపోజ్ ఇక్కడ ఈ నెట్ శాలరీస్లో ఈ డిడక్షన్స్ కనుక్కునేటప్పుడు అంటే పర్టికులర్ సెల్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ని బట్టి ఇక్కడ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని మీరు ఫార్ములాస్ అనేటివి వేస్తారు. మరి అదే కాకుండా ఇక్కడ ఫంక్షన్స్ అనేటివి ఈ ఫార్ములా ట్యాబ్లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫినాన్షియల్ ఫంక్షన్స్ అని, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైం, లుకప్ అండ్ రిఫరెన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నామెటరీ, ఇంకా మోర్ ఫంక్షన్స్ కిందకు వస్తే ఇంకా కూడా స్టాటిస్టికల్, ఇంజనీరింగ్, క్యూబ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే రకరకాల వర్క్స్, రకరకాల డిపార్ట్మెంట్స్కి సంబంధించిన రకరకాల ఫంక్షన్స్. లేదంటే ఇక్కడ డేటా ఎలా ఉంది, డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే దానికి రిలేటెడ్గా అన్ని రకాల ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ని మీరు ఏదైనా అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెట్ శాలరీ టోటల్ కనుక్కోవాలి. ఫంక్షన్ మీకు అప్లై కావాలంటే ఈక్వల్ టు అనేది ఫస్ట్ ఇవ్వాలి. ఎక్కడైనా సరే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అని ఉంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇక్కడే టైప్ చేయొచ్చు మీకు ఆ ఫంక్షన్ తెలుసున్నట్లయితే. మరి సమ్ బ్రాకెట్లో ఇట్లా ఇస్తాను. ఏం సమ్ చేయాలి అనేది అడుగుతుంది. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ నెంబర్ 1, నెంబర్ 2 ఇట్లా అడుగుతుంది. నాకు సమ్ ఆఫ్ ఇవి ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను. చూడండి, సమ్ ఆఫ్ ఇది రావడం జరిగింది. సో అంటే మీరు సమ్ అనే ఫంక్షన్ బ్రాకెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి మొత్తం డ్రాగ్ చేశాను. ఆ రేంజ్ అంటే ఏంటి, పైన నెట్ శాలరీ అంటే ఇది టేబుల్ ఫామ్లో ఉంది కాబట్టి ఇవన్నీ నెట్ శాలరీగా ఆల్రెడీ తీసేసుకుంది. ఇట్లాగనమాట. ఇట్లా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆ ఫంక్షన్ని, పర్టికులర్ ఫంక్షన్ని టైప్ చేసి వాటి యొక్క పారామీటర్స్ మీరు ఇస్తే సరిపోతుంది. ఇలా కాదు, మీకు ఫంక్షన్ తెలియదు, డిఫరెంట్ కేటగిరీస్లో మీరు చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది ఉంది. ఇన్సర్ట్ ఫంక్షన్లో సెర్చ్ ఫర్ ఫంక్షన్ అని కూడా ఉంటుంది. సపోజ్ నేను సమ్ అనే దాన్ని సెర్చ్ చేయాలి, గో అంటాను. ఫంక్షన్ పేరు తెలుసు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. ఇప్పుడు చూడండి, సమ్ ఓకే అంటే ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ఈ నంబర్లు ఏంటి అనేది వస్తుంది. నేను ఇక్కడే మీరు రేంజ్ని ఇట్లా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ దాకా కావాలనుకుంటే ఇక్కడ దాకా సెలెక్ట్ చేయొచ్చు. M2 కోలన్ M7, ఇక్కడ కోలన్ అంటే రేంజ్ని చెప్తుంది అనమాట, M2 నుంచి M7 వరకు అని. లేదంటే కోలన్ ఇవ్వకపోయినా మీరు M2 డాట్ డాట్ M7 ఇట్లా కూడా ఇవ్వచ్చు. డాట్ డాట్ ఇచ్చినా కోలన్ ఇచ్చినా రేంజ్ని చెప్తుంది. ఓకే అంటే దాని యొక్క రిజల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. మరి ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే మీకు ఇక్కడ సపోజ్ ఇన్సర్ట్ ఫంక్షన్, ఇక్కడ మీకు ఈ సెర్చ్ ఫర్ ఫంక్షన్ అని వస్తుంది. అలా కాకుండా మీకు మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ అనేటివి వస్తాయి. ఇలా కాదు, కేటగిరీ వైజ్ మీకు కావాలి అనుకుంటే ఆల్ ఫంక్షన్స్ అంటే అన్నీ వచ్చేస్తాయండి. ఆల్ఫాబెట్ ఫార్మాట్లో ఇక్కడ సార్టింగ్ ఆర్డర్లో, ఒకే సార్ట్ ఆర్డర్లో ఇవన్నీ వచ్చేస్తాయి. అన్ని ఫంక్షన్స్ హండ్రెడ్స్లో ఉంటాయి ఇవన్నీ. అలా కాకుండా మీకు ఒక్కొక్క కేటగిరీ చూడాలి అనుకుంటే ఫినాన్షియల్ ఫంక్షన్స్, ఫినాన్షియల్స్ సంబంధించిన సపోజ్ ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ, ఇంట్రెస్ట్ పేమెంటు, ఇంట్రెస్ట్ రేటు, ఇట్లాంటివి నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇట్లాంటివి కనుక్కోవాలన్నప్పుడు మనకి ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ అనేటివి యూజ్ చేస్తాం. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఫినాన్షియల్ ఫంక్షన్ అనుకుందాం. చూడండి, డిప్రిషియేషన్ అనేది ఉంటుంది. డిబి డిప్రిషియేషన్ని ఎలా కనుక్కోవాలి ఇవన్నీ చెప్తాను, 1 by 1 ఎలా అప్లై చేయాలి. లేదంటే ఎఫ్వి ఫ్యూచర్ వాల్యూ. ఇక్కడ చూడండి, ఈ ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంది అనేది క్లియర్గా ఇక్కడ చెప్తుంది, మీకు గమనించవచ్చు. హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ అంటే మీకు దీనికి సంబంధించిన హెల్ప్ కూడా వస్తుంది.
అంటే మైక్రోసాఫ్ట్ వల్ల హెల్ప్ వస్తుంది. అక్కడ వెళ్ళి మీరు ఏదన్నా ఎట్లా దీనికి ఇవ్వాలి అనేది కూడా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సింటాక్స్ ఎగ్జాంపుల్, రేట్ అంటే ఏంటి, ఎన్పర్ అంటే ఏంటి, పిఎం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు ఇలాగనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. మరి ఈ ఎగ్జాంపుల్ని ఫాలో కావచ్చు మీరు. లైక్ ఎలా అండి ఫాలో కావడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్యూచర్ వాల్యూ కదా, ఎఫ్వి ఫ్యూచర్ వాల్యూ కనుక్కోవాలి. ఫ్యూచర్ వాల్యూ అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, నెంబర్ ఆఫ్ పేమెంట్స్ ఎన్ని. సో ఇవి అమౌంట్ ఆఫ్ ద పేమెంట్. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవి తీసుకుంటున్నాను, కాపీ చేస్తాను, కంట్రోల్-C, ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఓన్లీ ఆ వాల్యూసే సరిపోతాయి. చూడండి ఇవన్నీ కూడా వచ్చాయి. మీరు వీటికి సైజ్ కావాల్సి ఉంటే తగ్గించుకోండి, ఇంత అవసరం లేదనుకుంటే ఇది. సో ఇవన్నీ వద్దు అనుకుంటే తీసేయండి. సో ఇప్పుడు దీనికి ఫ్యూచర్ వాల్యూ కనుక్కోవాలి. మీరు ఏం చేస్తారు, ఎక్కడ కనుక్కోవాలో అక్కడ లొకేషన్ని ప్లేస్ చేయండి. తర్వాత ఫార్ములాస్, ఇన్సర్ట్ ఫంక్షన్, లేదంటే ఫైనాన్షియల్ ఫంక్షన్స్ కదా, కేటగిరీ వైజ్ ఇక్కడే కూడా మీరు తీసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా కలిపి కేటగిరీ వైజ్ ఇక్కడే తీసుకోవచ్చు. నా ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఏంటి, ఎఫ్వి ఇది. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్, ప్రతి ఆర్గ్యుమెంట్కి కూడా రేట్ అంటే ఏంది, రేట్ అంటే ఇక్కడే ఉంటుంది. రేట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సెంటేజ్, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ రేట్. ఎన్పర్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ పీరియడ్స్ ఇన్వెస్ట్మెంట్. నెంబర్ ఆఫ్ పేమెంట్స్ ఎన్ని, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పేమెంట్స్. పిఎంటి అంటే పేమెంట్ ఈచ్ టైం ఎంత పే చేస్తున్నారు, అంటే 10 పేమెంట్స్ చేస్తారు, ప్రతిసారి ఎంత పేమెంట్ చేస్తున్నారు, అమౌంట్ ఆఫ్ ద పేమెంట్. ఇది జనరల్గా ఇది పేమెంట్ చేస్తున్నాం కాబట్టి మైనస్లో ఇస్తాము. సో ఈవెన్ ప్రజెంట్ వాల్యూ ఇట్లా చూడండి, ఇవన్నీ బ్రైట్గా ఉన్నాయా, ఈ మూడు అంటే కంపల్సరీగా వీటిని ఇవ్వాలి అని అర్థం. అండ్ ఇది వచ్చేసి పివి అంటే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంది దానికి, అంటే ఇది. ఈ రెండు ఆప్షనల్. పివి టైప్ అనేటివి డల్గా ఉన్నాయి చూడండి, ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఈ మూడు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ టైప్ అనేది ఉంది, టైప్ కూడా ఆప్షనల్లే. పేమెంట్ ఈస్ డ్యూ అట్ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. పేమెంట్ డ్యూ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్లో ఏముంది, పేమెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఏముంది. ఈస్ టైప్ ఈస్ ద రిప్రజెంటింగ్ టైమింగ్ ఆఫ్ పేమెంట్ అట్ బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. సో ఇక్కడ జస్ట్ ఇక్కడే ఉంది 1 అని యూజ్ చేస్తాం. ఇవి ఇవ్వకపోయినా మీకు కాస్త వేరియేషన్ వస్తుంది మీకు. అట్లా పేమెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మీకు 0 అనుకుంటే అప్పుడు వేరే వస్తుంది రిజల్ట్. మామూలుగా బై డిఫాల్ట్ 0 అనేదే ఉంటుంది. ఓకే, నేను ఇది ఇవ్వను, నాకు ఇక్కడ దాకే సరిపోతాయి, ఈ మూడే సరిపోతాయి, ఓకే అంటానండి. చూడండి మనకి ఫ్యూచర్ వాల్యూ క్యాల్కులేట్ అయ్యి వచ్చింది. అంటే 200 చొప్పున 10 పీరియడ్స్ మనం పే చేస్తుంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఇట్లా 0.06%, అంటే 6% ఇంట్రెస్ట్ లెక్కన మనం దీన్ని పే చేస్తే ఫ్యూచర్లో ఇది ఏమవుతుంది, 3531 రూపీస్
58 పైస్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఫంక్షన్స్. అండ్ మీరు చూడొచ్చు, ఈ ఇన్సర్ట్లో కూడా మీరు అన్ని కేటగిరీస్ తీసుకోవచ్చు అని చెప్పాను. ఫైనాన్షియల్ ఫంక్షన్స్, డేట్ టైమ్ ఫంక్షన్స్, మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్, లుకప్ అండ్ రిఫరెన్స్, డేటాబేస్, ఇట్లా అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో ఫంక్షన్ కావాలనేది మీరు తీసుకోండి. సపోజ్ మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీ, దీంట్లో కేటగిరీ వేరే వస్తాయి. అబ్సల్యూట్స్, కాస్, టాన్, సైన్, లాగ్, ఇట్లాంటివి స్క్వేర్ రూట్ కనుక్కోవడం, ఇట్లాంటివన్నీ ఇక్కడ వస్తాయి. సరే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్లోనే మనకి లైక్ ఇక్కడే క్లిక్ చేసుకోవచ్చు అని చెప్పాను. మీకు చాలా ఉంటాయి. మీరు అన్నీ కూడా మీరు ఆ సందర్భాన్ని బట్టి ఎలా అప్లై చేయాలనేది మీకు తెలుస్తూ ఉంది. అక్కడే పారామీట్రిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, అది అడుగుతూ ఉంది కాబట్టి ఏ ఇన్పుట్ వాల్యూ ఏమి ఇవ్వాలి అనేది పర్టికులర్ ప్లేస్లో మీకు అదే అడుగుతుంది. దాన్ని బట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ చూసాం. ఫ్యూచర్ వాల్యూ కాకుండా నేను పీవీ అని ఉంటుంది. అది ఎఫ్వి కదా. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ అని అర్థం. చూడండి, ఇప్పుడు ఇది రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇది అనుకుందాం. నంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి మనకి లైక్ ఇది నంబర్ ఆఫ్ పీరియడ్స్. పేమెంట్ ఈచ్ పీరియడ్కి మీరు ఎంత పే చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్. ఈవెన్ మీరు ఫ్యూచర్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇంతకుముందు కనుక్కున్నారు కదా, ఆ ఫ్యూచర్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా మీకు ఈ ప్రజెంట్ వాల్యూ ఏంటి అనేది ఇది పీవీ ప్రజెంట్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఏంటి? ఫ్యూచర్ వాల్యూ మీకు లైక్ ఎఫ్వి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు. మీరు ఎగ్జాంపుల్స్ అక్కడికి వెళ్ళి తీసుకోండి. ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని ఫాలో కావచ్చు. లేదంటే ఇక్కడ మీరు ఓన్ వాల్యూస్ ఇచ్చుకొని కూడా మీరు దేనికైనా సరే చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ టెంప్లెట్స్లో కూడా కొన్ని టెంప్లెట్స్ ఇచ్చుంటాడు. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా, వాటికి సంబంధించిన వాల్యూస్ వాటిలైనా తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ పీరియడ్స్, పేమెంట్, ఈచ్ టైం ఎంత పే చేస్తున్నారు, ప్రజెంట్ వాల్యూ ఎంత, ఇది ఇవన్నీ ఇస్తే మనకి ఎఫ్వి ఫ్యూచర్ వాల్యూ రావడం జరిగింది. ఇంకా మీకు ఇంట్రెస్ట్ రేట్ అట్లాంటివి కనుక్కోవాలి అనుకున్నారు. ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్లోనే మీకు చూడొచ్చు, ఐఎన్టీ రేట్ అని ఉంది, ఐపిఎంటీ అనేది కూడా ఉంది. రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఎ గివెన్ పీరియడ్ ఫర్ an ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ ది పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ ఎ గివెన్ పీరియడ్. పర్టికులర్ పీరియడ్కి మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఓకే, నేను ఇంట్రెస్ట్ రేటు ఇది అనుకుందాం. పర్ పిఈఆర్ అన్నప్పుడు పర్ ఈజ్ ద పీరియడ్ ఫర్ విచ్ యూ వాంట్ టు ఫైండ్ ది ఇంట్రెస్ట్ రేట్. ఏ పీరియడ్కి మీరు కనుక్కోవాలనుకుంటున్నారు. నేను ఫస్ట్ పీరియడ్కే కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ పీరియడ్స్ 10 పీరియడ్స్. ప్రజెంట్ వాల్యూ ఎంత? ప్రజెంట్ వాల్యూ మీ ఇష్టం వచ్చిన అమౌంట్ మీరు ఇచ్చుకోండి. సపోజ్ ఇది ఇస్తారా, అది మీ ఇష్టం. ఇది మరి అయితే ఇది ప్రజెంట్ వాల్యూ కానీ లేదంటే ఇక్కడ ఇది కానీ ఇక్కడ మైనస్లో వస్తుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని ప్రజెంట్ వాల్యూ ఇది, ఇక్కడ మైనస్ పెట్టండి. అప్పుడు ఇది పాజిటివ్గా వస్తుంది. లేదంటే ఏబిఎస్ అనే ఫంక్షన్ అయినా మనం వాడుకోవచ్చు. సో
దీన్ని Ctrl+X Ctrl+V. అంటే ఫస్ట్ పీరియడ్కి మీరు ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు? 88.32 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. అది IPMT ఇంట్రెస్ట్ పేమెంట్ దీనికి. ఇంకా మీరు వేరే పీరియడ్ తీసుకున్నారనుకోండి, మీకు లైక్ ఇక్కడ పీరియడ్ 1కి ఇంత వచ్చింది. పీరియడ్ టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 10 కదా, 10th పీరియడ్కి ఎంత వస్తుందో చూద్దాం. చూడండి, లాస్ట్కి పోను తగ్గేది, ఎందుకంటే ప్రతిసారి మీరు పేమెంట్ చేస్తున్నారు కదా, అది డిడక్ట్ అయిపోతుంది. లాస్ట్ పీరియడ్కి మీకు 11 రూపీస్ సంథింగ్ వచ్చింది ఇంట్రెస్ట్ పేమెంట్. ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇంకా మీకు చూసినట్లయితే ఇక్కడ లైక్ ఫినాన్షియల్ ఫ్యూచర్ వాల్యూ చూసాం, ప్రజెంట్ వాల్యూ చూసాం, ఇంట్రెస్ట్ పేమెంట్ చూసాం. ఎన్ పర్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ కూడా మనం కనుక్కోవచ్చు. ఎన్ పర్ రేటు, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇది తీసుకుందాం. పేమెంటు, ఈచ్ పీరియడ్కి మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారు, ఇది పే చేస్తున్నారు. ప్రజెంట్ వాల్యూ ఎంత దీనికి, ఇది ప్రజెంట్ వాల్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ ఏంటి, ఫ్యూచర్ వాల్యూ ఇది. సో ఇప్పుడు రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసిందా. 10 పీరియడ్స్ మనం పీరియడ్లను కనుక్కున్నాం. ఎన్ పర్ ఎగ్జాక్ట్గా మనకి ఎన్ పర్. చూడండి, నేను నెంబర్ ఆఫ్ పేమెంట్స్ సరిపోయిందా, ఇక్కడ కూడా ఇది సరిపోయిందా. నాకు నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్నో తెలియదు, కానీ నాకు ఫ్యూచర్ వాల్యూ తెలుసు, అండ్ పేమెంట్ తెలుసు, ప్రజెంట్ వాల్యూ ఇవన్నీ తెలుసు. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్నో కనుక్కున్నాను. ఏదైనా సరే కనుక్కోవచ్చు, మిగతా పారామీటర్స్ ఉండాలి. ప్రజెంట్ వాల్యూ కావాలంటే మీకు ఈ ఫ్యూచర్ వాల్యూ కావాలి, ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇవి కావాలి. అట్లనే ఫ్యూచర్ వాల్యూ కావాలంటే ప్రజెంట్ వాల్యూ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇట్లా అన్నిటికీ వాటి పారామీటర్స్ ఇట్లా ఉంటాయి. సో ఇలాగా ఇవి ఉంటాయి. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ డిబి, మీరు ఇది కావాల్సి ఉంటే వేరే దాంట్లో సేవ్ చేసుకోండి, మళ్ళీ సేవ్ చేద్దాం. డిబి డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ద్వారా డిప్రిషియేషన్ ఎలా కనుక్కోవాలి, డిబి అని ఉంది. ఈ డిబికి డిప్రిషియేషన్ అంటే ఏంటండి, తరుగుదల అంటాం. దానికి డిప్రిషియేషన్ కనుక్కునేదానికి ఇక్కడ ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అని, డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అని రెండు వస్తాయి. ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ కాబట్టి ఎవరైతే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటారో, అకౌంట్స్ రిలేటెడ్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతాయి. మీరు ఫైనాన్స్ రిలేటెడ్ కాకపోయినా సరే అర్థమవుతాయి. ఎందుకంటే మీరు ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ ఫార్ములా హియర్. ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ calculate everything, just you need to put the related parameters ఏదైతే కావాలో అవి కావాలి. ఇప్పుడు డిబి డిప్రిషియేషన్ ఆఫ్ ఎన్ అసెట్. డిప్రిషియేషన్ అంటే ఇవాళ ఒక కంప్యూటర్ కొన్నారు, ఇవాళ కంప్యూటర్ కొంటే మీకు 5 years తర్వాత ఇవాళ 1 lakh పెట్టి ఒక కంప్యూటర్ కొన్నారు, ఒక ల్యాప్ కొన్నారు. 5 years తర్వాత దాని పరిస్థితి ఏంటి, 5 years తర్వాత అది మీకు ఒక 20,000కి పోయింది. మొత్తం ఇదేంటి 80,000 డిప్రిషియేషనే కదా. మరి ఇక్కడ చూడండి, రిటర్న్స్ ది డిప్రిషియేషన్ ఆఫ్ ఎన్ అసెట్ ఫర్ ద స్పెసిఫిక్ పీరియడ్ యూజింగ్ ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఇప్పుడు 1 lakh పెట్టి ఒక కంప్యూటర్ కొంటే
ఇది కాస్ట్. సాల్వేజ్. సాల్వేజ్ ఇస్ ది వాల్యూ ఆఫ్ అట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ పీరియడ్ ఆఫ్ అసెట్. 5 years తర్వాత ఇది 20,000 మీరు కనుక అమ్మితే. లైఫ్ ఎంత? 5 years. మరి ఈ 5 yearsలో ఫస్ట్ ఇయరే అమ్మేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ మీకు 27,500 పోతుంది. 27,500 పోతే 1 lakhలో మిగతాది ఎంత? మీకు 72,500 72,500 వస్తుంది ఫస్ట్ ఇయర్లో మీరు అమ్మితే. ప్లస్ సెకండ్ ఇయర్లో అమ్మారనుకోండి, ఇది అంటే మీ ఇంకా తక్కువ పోయింది కదా అంటే అట్లా కాదు. ఫస్ట్ ఇయర్ది ప్లస్ సెకండ్ ఇయర్ది రెండు కలుపుకోవాలి డిప్రిషియేషన్కి. ఫస్ట్ ఇయర్లో 27,000 చిల్లర పోయింది, ప్లస్ సెకండ్ ఇయర్లో ఇది పోయింది. ఇట్లా ఫస్ట్ ఇయర్ అయితే ఎక్కువ డిప్రిషియేషన్ పోతుంది. ఇట్లా 5th పీరియడ్కి చూడండి, మీకు 5th పీరియడ్కి 7,597 రూపాయలు. అంటే ఈ ఫస్ట్ పీరియడ్ ప్లస్ సెకండ్ పీరియడ్ ఇవన్నీ కలుపుకుంటే మీకు లాస్ట్లో మీకు ఇది వచ్చేస్తుంది. మీరు కావాల్సింటే అన్నీ ఫస్ట్ పీరియడ్ అంతా సెకండ్ పీరియడ్ అంతా ఇవన్నీ టోటల్ చేసి చూడండి, 80,000 ఉంటుంది. ఈ 80,000 పోను లాస్ట్లో 20,000 మీకు మిగిలింది అని అర్థం. ఇది ఏ పీరియడ్కి? ఇది 5th పీరియడ్కి. అలా కాకుండా మీకు 5th పీరియడ్ కాకుండా ఇంకేదైనా పీరియడ్, లైఫ్ పీరియడ్ సపోజ్ ఫస్ట్ పీరియడ్కి కావాలి, ఇక్కడ కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్లో మీకు కనిపిస్తుంది ఇట్లా. ఇదేంటిది? ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్ అని చెప్పేసి అంటాం. అట్లానే ఇక్కడ డిడిబి అనేది ఉంటుంది, డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్. ఇక్కడ కూడా నేను సేమ్, ఇది వేరే మెథడ్ అనమాట. దానికి ఇంకొక మెథడ్లో క్యాల్కులేషన్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా కాస్ట్ నేను 1 lakh పెడతాను. సాల్వేజ్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి ఇది 20,000 అవుతుంది. టోటల్ 5 years. పీరియడ్ ఫస్ట్ పీరియడ్కే ఇస్తాను. చూడండి ఎంత పోయింది? 40,000 పోయింది డిడిబి కింద లెక్కేస్తే. ఇది డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్డ్ మెథడ్. ఇది డిడిబి. ఫిక్స్డ్ డిక్లైనింగ్ అంటే ఇట్లా వస్తుంది, డబుల్ డిక్లైనింగ్ అంటే ఇట్లా వస్తుంది. మీరు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిడిబి ఉంది, మరి దీనికి హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ సైట్లోకి వెళ్తారు. ఇక్కడ సింటాక్స్ ఒక్కొక్క దానికి అర్థం ఏంటి అనేది చూపిస్తుంది. వీలైతే ఫార్ములా ఉంటే ఫార్ములాని ఎలా క్యాల్కులేట్ చేస్తుంది కూడా చూపిస్తుంది. ఏ లెక్కలో ఇది ఈ విధంగా వచ్చింది. ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నారు. ఎగ్జాంపుల్స్ ఎస్, వీటిల్ని ఇనిషియల్ కాస్ట్ ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇలా మీకు ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ అనేటివి వర్క్ అవుతాయి. మెయిన్గా అమౌంట్ మీద, లైక్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయడం, మీరు ఒక వెహికల్ కొన్నారు, ఒక లోన్ తీసుకున్నారు, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఈ ఫంక్షన్స్ మెయిన్గా యూజ్ అవుతాయి. లోన్కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, లేదంటే లోన్ ఎంత కట్టాల్సి వస్తుంది, ఏ పీరియడ్లో ఎంత కట్టాల్సి వస్తుంది, ఫ్యూచర్, ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ మనకు వచ్చేసి లైక్ ఇక్కడ ఆటో సమ్స్ అనేటివి ఉన్నాయి. ఇవి మీకు తెలిసిందే. ఆటో సమ్ అనేటివి ఆటోమేటిక్ సమ్మరీ వస్తాయి. ఇవి కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో ఉంటాయి, కొన్ని మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో ఉంటాయి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాం ఆటో సమ్. మీరు హోమ్ ట్యాబ్లో కూడా చూస్తుంటారు ఆటో సమ్ అని. ఇదేనమాట అక్కడ కూడా. అండ్ ఇక్కడ ఆటో సమ్, సమ్ అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆటోమేటిక్గా
ఇది సబ్ టోటల్ అని ఇట్లా వేసుకొని ఇట్లా ఎంటర్ ప్రెస్ చేస్తే వస్తుంది. సమ్ కావాలా, యావరేజ్ కావాలా, మ్యాక్సిమం కావాలా, కౌంట్ కావాలా. కౌంట్ టోటల్గా ఇక్కడ 9 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇట్లా ఏదైనా సరే సింపుల్గా మీరు ఆటో సమ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఫంక్షన్స్లో ఈ స్టాటిస్టికల్లో కూడా ఇవన్నీ వస్తాయండి. స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో స్టాట్స్కి సంబంధించిన వాళ్ళైతే ఈ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. సో మెయిన్గా ఇక్కడ స్టాట్స్ అనగానే లైక్ నేను ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ తీసుకుంటాను. ఇన్సర్ట్ ఫంక్షన్ చూడండి, ఇవి ఆల్ఫా స్టాటిస్టికల్ ఫంక్షన్స్ వచ్చాయి. స్టాటిస్టికల్ యావరేజ్ డీవియేషన్ రిటర్న్స్ ది యావరేజ్ of the absolute deviation of a data points from their mean. Arguments can be numbers or names, array or reference that contain numbers. మనం ఇచ్చిన నంబర్స్కి యావరేజ్ డీవియేషన్ అనేది తీసుకొస్తుంది. సో ఇక్కడ కూడా రేంజ్ అనేది మనం ఇవ్వచ్చు. సపోజ్ వీటికి యావరేజ్ డీవియేషన్ కావాలి. ఇది యావరేజ్ డీవియేషన్. యావరేజ్ వేరు, యావరేజ్ డీవియేషన్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లానే యావరేజ్ అంటాం. యావరేజ్ డీవియేషను 2450 వచ్చింది. నేను ఇదే యావరేజ్ D2 నుంచి D10 వరకు తీసుకుంటాను. సారీ, D2 నుంచి D5 వరకు. ఇది యావరేజ్ అయితే. ఆఫ్ కోర్స్ ఇది యాడ్ అయింది, ఇది అక్కర్లేదు, ఓన్లీ యావరేజ్. అంటే దీస్ వాల్యూస్ బై 4, ఈ 4 వాల్యూస్ కాబట్టి ఇవి బై 4 అంటే సమ్ బై 4 అన్నట్టు లెక్క. ఇట్లానే మనకి ఇంకా యావరేజ్, సమ్ము, వేరియన్స్ ఇవన్నీ కూడా స్టాట్స్కి సంబంధించినవి. స్టాట్స్ బాగా అవగాహన ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కటి ఈజీగా మీరు చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఆటో సమ్లో చూపించినట్లుగా కౌంట్ ఏ, కౌంట్ బ్లాంక్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సపోజ్ కౌంట్ అంటే టోటల్ కౌంట్స్ వచ్చేస్తాయి. సపోజ్ ఇక్కడ టోటల్ కౌంట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే మనకి 9 ఉన్నాయి అని చెప్తుంది. బట్ అలా కాకుండా ఇక్కడ కౌంట్ ఏ అనేది ఉంది, చూడొచ్చు. కౌంట్ ఏ చెప్తుంది, కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ ఆర్ నాట్ ఎంటీ. ఎంటీగా లేని సెల్స్ని కౌంట్ చేస్తుంది. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్, ఓన్లీ ఒకటే రిమూవ్ చేశాను. సో నౌ వితౌట్ బ్లాంక్స్ అనమాట. సో ఇక్కడ కౌంట్ ఏ అనేది అప్లై చేస్తాను. రేంజ్ మాత్రం ఇదే, D2 నుంచి D10 వరకు. ఓకే, అది ఆల్రెడీ తీసేసుకుంది, ఎందుకంటే ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఏమొచ్చింది ఇక్కడ 8 వచ్చింది చూడండి. ఇంత ముందర 9 వచ్చింది, 8 ఎందుకు వచ్చిందంటే ఇది బ్లాంక్ అనేది మనకి అర్థమవుతుంది. అట్లనే మీకు ఇక్కడ కౌంట్ బ్లాంక్, ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి వీటిల్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సారీ, ఇది కౌంట్ ఏతో పాటు వస్తుంది. కౌంట్ ఏ అక్కర్లేదు మనకి. కౌంట్ బ్లాంక్ అంటే ఒకటే, బ్లాంక్ సెల్ ఒకటే ఉంది అని. ఇట్లా ఉంటాయి. మరి ఇక్కడ ఇంకా కౌంట్ ఇఫ్, కౌంట్ సమ్ ఇఫ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. కౌంట్కే కాదు, సమ్కి వాటికంతా కూడా సమ్ ఇఫ్ అంటే కండిషన్. ఇవి లాజికల్లో ఫంక్షన్స్ వస్తాయి.
రేంజ్ చూడండి, ఇదంతా కూడా రేంజ్. బిఫోర్ దట్ నేను ఇక్కడ వాల్యూ ఇచ్చేస్తాను యాజ్ ఇట్ ఈస్గా. అన్నిటిని కౌంట్ చేయకూడదు, సమ్ కండిషన్ ప్రకారం కౌంట్ చేయాలి. సో స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో మీకు కౌంట్ ఇఫ్ రేంజ్ వచ్చేసి ఇది క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా అదే రేంజ్ని తీసుకుంటుంది. టోటల్ అన్నీ సెలెక్ట్ చేశాం కాబట్టి ఓకే, దాని పేరు బేసిక్ శాలరీ కాబట్టి అది వచ్చింది. జనరల్గా అయితే సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ హియర్ అప్ టు దిస్, ఇప్పుడు ఆ రేంజ్ అని చెప్తుంది. మొత్తం అంతా తీసుకుంటే పైన దానికి టైటిల్ ఉంది కాబట్టి ఆ టైటిల్ని సెట్ చేసుకోండి. మరి ఇప్పుడు నేను మొత్తం అంతా తీసుకుంటున్నాను. క్రైటీరియా అంటే ఏ సెల్స్ మీరు కౌంట్ చేయాలి. ఇక్కడ కౌంట్ ఇఫ్ గ్రేటర్ దెన్ 5000 అని ఒక ఇది ఇచ్చాను. చూడండి, అన్నిటిని కౌంట్ చేయాలి. గ్రేటర్ దెన్ 5000 ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. ఇది 1 2 3 4 5 6, మిగతా అన్నీ 5000 కంటే తక్కువ ఉన్నాయి. అలా కండిషనల్గా కౌంట్ చేయడం. ఇట్లనే మనం ఈవెన్ లైక్ సమ్ ఇఫ్ అనేది కూడా వస్తుంది స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో. సో మ్యాక్సిమము, మినిమము ఇవన్నీ చూడండి. మ్యాక్స్ ఏ, మ్యాక్స్ ఇఫ్, మిన్ ఏ. మిన్ అంటే మామూలు మినిమం వాల్యూ అండి. ఇదేంటిది? రిటర్న్స్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్, డస్ నాట్ ఇగ్నోర్ లాజికల్ వాల్యూస్ అండ్ టెక్స్ట్. సో లాజికల్ వాల్యూస్ అంటే ట్రూలు, ఫాల్స్లు ఇట్లాంటివి ఏదైనా ఉంటే వాటిని కూడా ఇగ్నోర్ చేయదు అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ కూడా ఇది ఇఫ్ అంటే మనం కౌంట్కి పెట్టాం కదా, అదే విధంగా పెట్టుకోవచ్చు. అట్లనే సమ్ ఇఫ్, అట్లనే వేరియన్స్ ఎలా కనుక్కోవాలి. వేరియన్స్లో కూడా అంతే, నెంబర్లు ఇవ్వడమే, ఇంకేముండదు. స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా కనుక్కోవాలి. అండ్ సపోజ్ ఇక్కడ మనకి ఏంటి సమ్ ఇఫ్ ఉండ్లా, సమ్ ఇఫ్ చూద్దాం. ఇక్కడ ఉంది సమ్ ఇఫ్. సమ్ మ్యాక్సిమం వచ్చింది NPRS, స్టాండర్డ్ డీవియేషన్. సమ్ ఇఫ్ ఇక్కడ కనిపించలేదు. అండ్ ఆఫ్ కోర్స్ అది సపరేట్ కేటగిరీ కిందకి మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళిపోయి ఉంటుందేమో. ఇక్కడ చూద్దాం. ఎస్, ఇక్కడ ఉంది చూడండి. సమ్ ఇఫ్. సమ్ అంటే మీకు తెలుసు, సమ్ ఇఫ్ అంటే మీకు కండిషనల్గా సమ్ చేయడం. లైక్ ఇంతకు ముందరలాగా రేంజ్, ఇది రేంజ్. క్రైటీరియా గ్రేటర్ దెన్ లేదంటే లెస్ దెన్ 5000. 5000 కంటే తక్కువ ఉన్నవి ఏమున్నాయో వాటిని మాత్రమే కౌంట్ చేసి 6200. ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది 5000, 6200 టోటల్గా. ఇట్లా మనం ఈ డిఫరెంట్ ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్ చూడొచ్చు. ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్లో ఇంకా ఫిషర్ ఫార్ములాస్ అని, లైక్ సపోజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా స్టాట్స్ అవగాహన అంటే ఫిషర్ అనేది వస్తుంది. సో రిటర్న్స్ ది ఫిషర్ ట్రాన్స్ఫర్మేషన్. X is the value for which you want to transformation a number between -1 and 1. -1 1 కంటే సపోజ్ 0.5 ఇట్లా ఇవ్వాలి. మరి ఈ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఫిషర్ ఫార్ములా ప్రకారం మీకు ఆ ఫార్ములా ఇక్కడ
ఇచ్చుంటాడు ఇది. X is non-numeric Fisher returns hash value అంటే న్యూమరిక్ వాల్యూనే ఇవ్వాలి. ద ఈక్వేషన్ ఫర్ ద ఫిషర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇది ఫిషర్ యొక్క ఫార్ములా. మనం x ఇచ్చాము, z ఈక్వల్ టు 1/4 1n ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బార్ 1 మైనస్ ఎక్స్. సో ఇట్లా మనకి ఈ ఫార్ములాస్ తెలియకుండానే మీకు ఫిషర్ ఫార్ములా దీనికి వేసి కనుక్కోండి అంటే మీరు డైరెక్ట్ అప్లై చేసేస్తారు. ఆ ఫంక్షన్ తెలియాల్సిన అవసరం లేదు. అది ఎట్లా ఫంక్షన్ ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది అంతే. అంతేగాని మీకు ఆ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి దాని ఫార్ములా ఏంటి అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టు. ఎనీబడి కెన్ అప్లై. ఇఫ్ యూ హ్యావ్ డేటా you can input using examples everything. సో ఇవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇప్పుడు లాజికల్ ఫంక్షన్స్, ఈ ఆటోసమ్స్ ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఆటోసమ్స్ ఇప్పుడు వరకు అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో మనం మ్యాథ్ అండ్ ట్రిగ్నామెట్రీ, లాజికల్, టెక్స్ట్, డేట్ అండ్ టైము రిమైనింగ్ ఉన్నాయి. మేబీ 1 or 2 క్లాసెస్ కావచ్చు. రేపు కంటిన్యూ అవుతుంది. రైట్.